ముంబై హీరోయిన్ వ్యవహారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఏపీ పోలీసులు. ఘటనపైన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. హీరోయిన్తో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశించింది. విచారణ కోసం విజయవాడ సిపి ప్రత్యేకంగా ఏసీపీని నియమించారు. ఘటనపైన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే ముంబైకి ఏపీ పోలీసులను పంపే ఆలోచనలో విజయవాడ సిపి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఆ హీరోయిన్ను ఓ వైసీపీ నేత వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సంధ్య, బాలీవుడ్ నటి జత్వానీ కేసు సంబంధించి ఏపీ ప్రభుత్వము కేసు విచారణ వేగవంతం చేసిందని చెప్పాలి. గత ప్రభుత్వం ఉన్న పెద్దల మాటలు విని అప్పటి పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటాతో పాటు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో విశాల్ గున్ని, ఏసీపీ, అదే ఏడీసీపీ, సీఏ సంబంధించిన ర్యాంక్ హోల్డర్స్ తనపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పేసి ఏదేదో ఉందో ఈ బాలీవుడ్ నటి జత్వానీ సంబంధించి విచారణ వెలుగులో రావడంతో ఏపీ ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ అదేవిధంగా ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నారో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల దీని మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి ఈ కేసు సంబంధించి పరిణామాలు గంటకు మారుతూ వచ్చాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం విజయవాడ పోలీస్ కమిషనర్ దీని మీద స్పందించడం జరిగింది. ఈ కేసు సంబంధించి పూర్తిగా మేము వివరాలు సేకరిస్తున్నాము. అదేవిధంగా ఈ కేసులో ఐపీఎస్ ఆఫీసర్లు పాత్ర ఉంది కాబట్టి వాళ్ళ పాత్ర ఎంత ఉంది, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఎలా చేశారు అనే కోణంలో మేము విచారణ చేస్తున్నామని చెప్పేసి మధ్యాహ్నం మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంకు హెడ్ గా విజయవాడలోని సిసిఎస్ ఏసీబీగా పనిచేస్తున్నటువంటి స్రవంతి రాయ్ను నియమించడం జరిగింది. ఈ స్రవంతి రాయ్తో పాటు కొంతమంది సభ్యులతో కూడిన బృందం కొద్దిసేపటి క్రితమే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో బాలీవుడ్ నటి జత్వానీ సంబంధించి విచారించేందుకు ఆమె దగ్గర స్టేట్మెంట్ తీసుకునేందుకు ముంబై వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో ఈ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ గతంలో చేసినటువంటి ఆఫీసుల పాత్ర ఎంత ఉంది, ఎవరు గత ప్రభుత్వం పెద్దలు సంబంధించి ఎందుకు ఒత్తిడి చేశారు, దీనివల్ల ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి, ఈ పోలీసు సంబంధించి ఎదుర్కొంటున్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి ఇప్పటి వరకు మనము వివిధ సంబంధించి సోషల్ మీడియాలో చూడటం జరిగింది. పోలీసులు కూడా ఈ సంబంధించి సోషల్ మీడియా ద్వారా కేసు అయితే పుటప్ చేయడం జరిగింది. తాజాగా ఇన్వెస్టిగేషన్ లో ఒక మహిళ ఏసీబీని దీని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించి అదేవిధంగా ఇప్పటి నుంచి కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి గన్నవరం పంపి ముంబైలో ఎవరైతే ఉన్నారో బాలీవుడ్ నటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బాధపడినటువంటి బాలీవుడ్ నటి జత్వానికి సంబంధించి చేరుకున్న తర్వాత ఆమె ద్వారా స్వయంగా స్టేట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనర్ పంపడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఉదయం అయితే ఆన్లైన్ ద్వారా అయినా సరే ఆమె స్టేట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆన్లైన్ ద్వారా కాదు, స్వయంగా వెళ్లి ఆమె స్టేట్మెంట్ తీసుకునేందుకు కూడా పోలీసులు సన్నద్ధం చేశారని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్రవంతి రాయ్ అదేవిధంగా టీము బయలుదేరి ముంబై చేరుకునే మరి కాసేపట్లో చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంధ్య. రైట్ తిరుమలరావు.